ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లోని ఓ స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ కార్యక్రమాలను ముగించుకుని సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ కు చేతులు కాళ్లకు గాయాలు కాగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. వెంటనే స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తరువాత పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో ఎందుకు ఉంటున్నారన్నదే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా సింగపూర్లో ఉంటున్నారు. ఆమె గత ఏడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజ్నోవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్తో కలిసి సింగపూర్లో ఉంటున్నారు. అన్న అక్కడ స్టడీస్ చేస్తూ కుమారుణ్ణి కూడా సింగపూర్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 1-2 సందర్భాల్లో సింగపూర్ వెళ్ళొచ్చారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా కోసం సింగపూర్ వెళ్లారు. భార్య యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సతీమణి మాస్టర్స్ డిగ్రీ అందుకోవడంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అన్నా లెజ్నోవా తన మాస్టర్స్ డిగ్రీకి ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్లో గౌరవ డిగ్రీని పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ అంటే ఆసియా దేశాల గురించి చదవటం. ఆమె ఆసియా చరిత్ర, భాషలు, జీవన విధానం గురించి చాలా పరిశోధనలు చేశారు. ముఖ్యంగా థాయిలాండ్ చరిత్ర గురించి స్టడీ చేశారు. ఈ క్రమంలోనే ఆమె సింగపూర్లో ఉంటున్నారు. అక్కడ కుమారుణ్ణి ఓ స్కూల్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ పవనోవిచ్ స్కూలుకు వెళ్లిన సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగ్గా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.